హాయ్ గైస్, వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. ఈరోజు ఈ వీడియో మనము HTML అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి తెలుసుకుందాము. మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ వీడియోస్ ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7-10కి వస్తారనమాట. సో ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఇస్తున్నా కాబట్టి ఈ 2 days మీరు ఆ వీడియోలు చెప్పిన ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగని చెప్తాను. అలాగే ఈ వీడియో కంప్లీట్గా చూశాక మీకు ఈ వీడియో చెప్పిన అర్థమైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ఇప్పుడు ఒక థియేటర్ని ఎగ్జాంపుల్ తీసుకుని HTML అర్థం చేసుకుందాము. సో ఇక నేను ఐనాక్స్ అనే థియేటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ థియేటర్లో మన సీటింగ్ అరేంజ్మెంట్ చెక్ చేయండి. ఇక ఏ అనే రోమో స్ట్రైట్గా ఉంది, ఓకేనా. మిడిల్లో స్పేస్ లేదు, ఏమో స్ట్రైట్గా ఉంది. నెక్స్ట్ కింద B నుంచి I వరకు ఎలా ఉంది సీటింగ్ అరేంజ్మెంట్? లెఫ్ట్ సైడ్ ఒక షేప్లో ఉంది, రైట్ సైడ్ ఒక షేప్లో ఉంది, మరి మిడిల్ అంతా గ్యాప్ వచ్చింది, లెఫ్ట్ సైడ్కి ఇక కొంచెం గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ డౌన్లో కొన్ని సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, రైట్ సైడ్ ఉంది, మిడిల్లో స్క్రీన్ ఉంది. ఇది ఈ థియేటర్ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. సో ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మనం ఎలా చేసింటాము, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇంటీరియర్ డిజైనర్ కానీ ఎవరైనా కాంట్రాక్టర్ కానీ మన థియేటర్లో చెప్పింటారు ఏమని, నాకు ఫస్ట్ మా థియేటర్ ఎంటర్ అవుతానే టాప్లో ఇది ఉండాలి, ఓకేనా. థియేటర్ ఎంటర్ అవుతాయి టాప్లో ఇలా స్ట్రైట్గా కొన్ని సీట్స్ ఉండాలి, మళ్ళీ కింద నాకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. ఇలా ఇది ఒక రివర్స్ ఎల్ షేప్ ఉంది కదా, సో నాకు రివర్స్ ఎల్ షేప్లో కొన్ని సీటింగ్ ఉండాలి, మిడిల్లో గ్యాప్ ఉండాలి, మళ్ళీ కిందకు గ్యాప్ వచ్చి మళ్ళీ అక్కడ 2 rows ఉండాలి, లెఫ్ట్ 2 rows రైట్ 2 rows అని మెన్షన్ చేసి ఉంటారు. అలాగే ఇంకో థియేటర్ తీసుకుందాం, PVR థియేటర్ ఇది. సో ఇది చూడండి, కంప్లీట్ డిఫరెంట్. మీకు టాప్లో కొన్ని సీటింగ్ ఉన్నాయి, డౌన్లో స్క్వేర్ షేప్లో కొన్ని, మళ్ళీ రైట్ సైడ్ 4 సీట్లు, మళ్ళీ మిడిల్లో గ్యాప్, ఇక్కడ గ్యాప్, ఓకేనా. అంటే ఈ థియేటర్ ఒక స్ట్రక్చర్ డిఫరెంట్. వీటన్ని మనం ఏమంటాం, లేఅవుట్ కానీ స్ట్రక్చర్ కానీ అంటాం, డిఫరెంట్. అలాగే ఇంకో థియేటర్కు స్ట్రక్చర్ డిఫరెంట్. కాబట్టి అట్లా అని చెప్పి మనం ఐనాక్స్ అనేది థియేటరు, PVR అనేది థియేటర్ కాదు, అసలు సీటింగ్ సరిగ్గా లేదంటామా? లేదు, రెండో థియేటర్సే, బట్ ఒక్కో థియేటర్కి ఒక్కో స్ట్రక్చర్ ఉంటుంది సీటింగ్ అరేంజ్మెంట్లో. అలాగే మనం ఏ వెబ్సైట్ తీసుకున్నా కానీ దాంట్లో ఒక్కో వెబ్సైట్ ఒక్కో స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ తీసుకోండి, మనకు టాప్లో అమెజాన్ లోగో ఉంది, డెలివరీ అడ్రస్ ఉంది, సెర్చ్ బార్ ఉంది, ఇంకా అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయా. కింద కేటగిరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. టాప్లో ఒక బ్లాక్ కలర్ బాక్స్ లాగా వచ్చింది, ఇందులో ఇవన్నీ పెట్టారు, మరి కింద కేటగిరీస్ అన్నీ పెట్టినారు. ఇది అమెజాన్ వెబ్సైట్ ఒక స్ట్రక్చర్. ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. మీకు లోగో ఉంది, సర్చ్ బార్ ఉంది, అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఖాతా ఉంది. కింద కేటగిరీస్ ఎలా మెన్షన్ చేశారు చూడండి. కేటగిరీస్తో పాటు చిన్న ఇమేజ్ మెన్షన్ చేశారు ప్రతి కేటగిరీకి. ఇది వీళ్ళొక స్ట్రక్చర్. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎలా డిజైన్ చేసి ఉంటారు, నాకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే పైన ఇవన్నీ రావాలి, ఒక బాక్స్లో సర్చ్ బార్ ఇవన్నీ, మరి కింద కేటగిరీస్కి ఒక్కొక్క దానికి ఇమేజ్ ఉండాలని పెట్టారు. అమెజాన్ వాళ్ళు అట్లా ఇమేజెస్ ఏం పెట్టలేదు, జస్ట్ కేటగిరీ నేమ్ మెన్షన్ చేశారు అంతే. సో డిఫరెంట్ స్ట్రక్చర్ అది. మరి కింద ఇమేజ్ ఏముంది, అమెజాన్ కింద బ్యానర్ ఇమేజ్ ఉంది, ఫ్లిప్కార్ట్లో కింద ఇట్లా స్లైడ్స్ ఇమేజెస్ పోతున్నాయి. మోస్ట్లీ సిమిలర్ ఉంటాయి, బట్ కొన్ని చేంజ్ అవుతుంది. అది మనకి డెవలపర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఓన్గా పర్సనల్గా వెబ్సైట్ చేసుకున్నాను కదా, మీ ఇష్టం. మీరు ఫస్ట్లో సర్చ్ బార్ పెట్టుకుంటారా, ఇమేజ్ పెట్టుకుంటారా, లేకపోతే వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఒక వీడియో ప్లే అయ్యేలా పెట్టుకుంటారు, మీ ఇష్టం. బట్ ఇవన్నీ మీరు డిసైడ్ అయ్యాక ఇవన్నీ మన వెబ్సైట్లో కనిపించేకి HTML యూజ్ చేస్తాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని వెబ్సైట్ ఒక స్ట్రక్చర్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దీనే బాడీ ఆఫ్ వెబ్సైట్ ఆ స్కెలిటన్ ఆఫ్ వెబ్సైట్ అంటాము, ఏమన్నా ఒకటే. బట్ బేసిక్గా సింగిల్ అని చెప్పాలంటే స్ట్రక్చర్ ఆఫ్ వెబ్సైట్ని డిజైన్ చేయడానికి మనం HTML యూజ్ చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు HTML అంటే బేసిక్ డెఫినేషన్, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు HTML ఒక స్ట్రక్చర్ చూద్దాము. సో గైస్, ఇప్పుడు నేను VS కోడ్ ఓపెన్ చేశాను. ఈ VS కోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దీంట్లో కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ ఐకార్డ్స్లో ఉంటే చెక్ చేసుకోండి. సో VS కోడ్లో మనం ఫస్ట్ ఒక HTML ఫైల్ క్రియేట్ చేద్దాము. మనం ఫైల్ క్రియేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫైల్లోకి వెళ్ళి న్యూ టెక్స్ట్ ఫైల్ క్లిక్ చేయండి. న్యూ టెక్స్ట్ ఫైల్ క్లిక్ చేయగానే మీకు ఇలా కొత్త ఫైల్ వస్తుంది, ఓకేనా. లేదా సేమ్ ఇదే షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ పట్టుకుని N క్లిక్ చేస్తే ఈ ఫైల్ వస్తుంది. దీన్ని సేవ్ చేయాలి. Ctrl+S క్లిక్ చేస్తే
మీకు ఆప్షన్ వస్తుంది కదా. సో మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. బట్ స్టాండర్డ్గా హెచ్టిఎంఎల్లో ఫస్ట్ పేజ్ మేము ఇండెక్స్ అని వెళ్తాం అనమాట. సో నేను index.html అని ఇస్తున్నాను. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అదే ఇవ్వని రూల్ లేదు. బట్ .html కంపల్సరీ మనం చేంజ్ చేయొద్దండి, ఎందుకంటే మన HTML ఫైల్ కాబట్టి .html అనేది కంపల్సరీ ఎక్స్టెన్షన్ ఉండాలి. ఇంకా ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇండెక్స్ ఇచ్చా, సేవ్ క్లిక్ చేశాను, ఒక ఫైల్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి ఇది డిలీట్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే మీరు టాప్లో దీని మీద కర్సర్ ప్లేస్ చేయగా న్యూ ఫైల్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక న్యూ ఫైల్ వస్తుంది. ఇక్కడే ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, index.html. సో ఈ 3 వేస్లో మీరు ఫైల్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ సింబల్ని టైప్ చేయండి మీ కీబోర్డ్లో. చేస్తే మీకు ఇలా 2 ఆప్షన్స్ వచ్చి, ఫస్ట్లో ఒక ఆప్షన్ వచ్చి M8 అబ్రివేషన్ ఉంది కదా, ఎంతరన్నా క్లిక్ చేయండి, లేకపోతే దీని మీద కర్సర్ పెట్టి దీన్ని క్లిక్ చేయండి. సో మీరు చూసారా, ఇది HTML ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ అంటారు దీన్ని. అంటే HTMLలో మీరు ఏ వెబ్సైట్ డిజైన్ చేసినా ఈ కోడ్ కంపల్సరీ రాస్తాము. మిడిల్లో ఇక కంటెంట్ వస్తుంది, మన డిస్ప్లే కంటెంట్, ఇది ఒకటి మెయిన్గా చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం లైన్ బై లైన్ అర్థం చేసుకున్నాం ఏంటనేది. ఫస్ట్ లైన్ వచ్చి డాక్ టైప్ HTML అంటాం. అంటే HTML మనకి వర్షన్స్ ఉంటాయి, HTML5, 4 అలా. అది మనకు బ్రౌజర్కి చెప్పాలి ఈ వెబ్సైట్ ఏ వర్షన్ ఆఫ్ HTML మనం కోడ్ చేసామని. సో డాక్ టైప్ HTML అని టైప్ చేస్తే దాని మీనింగ్ వచ్చి ఇది HTML వర్షన్ 5లో కోడ్ చేసామని మీనింగ్. ఓకేనా. లైక్ మీకు మూవీ థియేటర్స్ చూసుకుంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా ఇంతకుముందు, ఇది 4DX 2D ఫార్మాట్లో ఉంది థియేటరు. అన్ని సినిమాలే, ఇది 4DX 2Dలో ఉంటుంది, నార్మల్ 2Dలో ఉంటుంది, 3Dలో కూడా ఉంటుంది కదా. థియేటర్ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏ ఫార్మాట్లో ఈ మూవీ ప్లే అవుతుందని. అలాగే మన పేజ్లో కంటెంట్ ఏ ఫార్మాట్లో కోడ్ చేసాం బ్రౌజర్కి చెప్తాం, అది HTML5. ఓకేనా. నెక్స్ట్ లైన్ HTML lang = en అన్నాం. లాంగ్ అంటే లాంగ్వేజ్ అనమాట, en అంటే ఇంగ్లీష్. సో బ్రౌజర్కి మనం చెప్తున్నాం మన వెబ్సైట్ ఒక కంటెంట్, ఇప్పుడు మధ్యలో కంటెంట్ ఉంటుంది కదా, ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది, ఇంగ్లీష్లో ఉంటుందని చెప్తున్నాం. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, SEO ఆప్టిమైజేషన్ ఉంటుంది బ్రౌజర్స్లో. అలాగే యాక్సెసిబిలిటీ అని కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ వీలైతే సపరేట్ వీడియో చేస్తాం, లేకపోతే ఏదో ఒక ట్యూటోరియల్ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాం అనమాట అవసరమైనప్పుడు. సో దానికి యూజ్ అవుతుంది. బట్ బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సినది మన కంటెంట్, వెబ్సైట్ ఒక కంటెంట్ ఏ లాంగ్వేజ్ ఉంటుందో మెన్షన్ చేస్తున్నాం, అంతే సింపుల్. నెక్స్ట్ హెడ్ అని ఉంది, ఇక 2 ఉన్నాయి హెడ్ అని, రెండింటి మధ్యలో కొంచెం ఏదో ఉంది కోడ్ రాసినారు. సో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటాం, మన వెబ్సైట్ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ మీరు మూవీ థియేటర్ తీసుకుంటే ఇక దేవి 70mm ఉంది, ఇందులో వాళ్ళు ఏమేమి మెన్షన్ చేసినారు, ఈ థియేటర్ నేమ్ మెన్షన్ చేసినారు దేవి అనేది. 70mm అంటే స్క్రీన్ సైజ్ మెన్షన్ చేశారు. 4K లేదంటే స్క్రీన్ ఏ ఫార్మాట్, మన ప్రొజెక్టర్ నుంచి ఏ ఫార్మాట్ వస్తుందో మెన్షన్ చేశారు. డాల్బీ అట్మాస్ అంటే మన సౌండ్ సిస్టమ్ ఏ ఫార్మాట్ మెన్షన్ చేశారు. ఇవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్. కానీ ఇవన్నీ మీరు థియేటర్లో సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుందా, తెలియదు. వాళ్ళు జస్ట్ మెన్షన్ చేసినా కానీ మీ స్క్రీన్ పైన సినిమా చూస్తుంటే మధ్యలో ఇది డాల్బీ అట్మాస్ అవన్నీ కనిపివు కదా. అలాగే ఇందులో వెబ్సైట్ గురించి మెన్షన్ చేస్తాం, వెబ్సైట్ టైటిల్ ఏంటి, టైటిల్ అనేది ఎక్కడ చూపిస్తాను. అలాగే మీకు కావాలంటే కదా మెటా నేమ్ ఉంది కదా, మనం ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. మెటా నేమ్ = డిస్క్రిప్షన్. కంటెంట్ = డెమో వెబ్సైట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను టైప్ చేసేవన్నీ SEO ఆప్టిమైజేషన్ అనేది యూజ్ అవుతుంది, అది చెప్తాను నెక్స్ట్ క్లాస్లో కానీ అలా. నెక్స్ట్ వచ్చేసి మెటా నేమ్ = ఆథర్, అంటే ఈ వెబ్సైట్ని ఎవరు కోడింగ్ చేశారు. కంటెంట్ = నా పేరు ఇచ్చుకుంటా, శరద్ వంశీ. సో ఇది ఇవన్నీ మనకి ఏమో యూజ్ అవుతాయి. అలా టైటిల్ వచ్చేసి డాక్యుమెంట్ ఉంది కదా, ప్రజెంట్ ఇలాగే ఉంది, దీన్ని ఎక్కడ చేంజ్ చేయాలో చెప్తాను. సో ఇక మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు HTML వెబ్సైట్ ఒకటి కోడింగ్ చేశారు, ఫ్యూచర్లో ఎవరైనా దాన్ని చేంజెస్ చేశారు, వాళ్ళకి అసలు ఈ వెబ్సైట్ ఎవరు చేస్తారో తెలియదు, లేకపోతే కొన్ని డౌట్స్ వచ్చినాయి ఈ కోడ్లో, వాళ్ళు అడగాలనుకున్నారు, మీరు ఇవన్నీ మెన్షన్ ఈ విధంగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ డెవలపర్ నేమ్ ఏ డెవలపర్ మెన్షన్ చేశారు, అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏమి, ఇప్పుడు ఈ వెబ్సైట్ డెవలప్ చేయడానికి మన ఇంటెన్షన్ ఏమి డిస్క్రిప్షన్లో చెప్తాం. ఇది డెమో వెబ్సైట్, నేను జస్ట్ డెమో పర్పస్కి ఈ వెబ్సైట్ని కోడింగ్ చేసే అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదని.
సో ఇలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హెడ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ బాడీ అని ఉంది కదా, బాడీలో మనకి మెయిన్ మన వెబ్సైట్లో విజిబుల్ అయ్యే కంటెంట్ అంతా బాడీలో రాస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దీనికి కంట్రోల్ ఎస్ చేసి క్లిక్ చేస్తున్నాను. దీన్ని రన్ చేయాలంటే 2 మెథడ్స్. ఒకటి ఈ పైన రన్లోకి వెళ్ళి స్టార్ట్ డీబగింగ్ క్లిక్ చేయండి, రన్ అవుతుంది. మీకు అది చూసినట్లయితే కంటెంట్ అని కనిపిస్తుంది. ఇది మెయిన్. మనకి ఇవేం కనిపించదు చూడండి, గమనించినట్టయితే వ్యూ పోర్ట్ అనే కనిపించలేదు, నేమ్ డిస్క్రిప్షన్ డెమో వెబ్సైట్ అని లేదు, ఆథర్ సెరబ్రమ్స్ అనేవి ఏం కనిపించడం లేదు. మనకు కనిపించేదంతా మనం బాడీలో ఏదైతే రాసామో అది మాత్రమే కనిపిస్తుంది. సో మీకు అర్థమైపోయింది ఇప్పటికే, మీ వెబ్సైట్లో ఏది డిస్ప్లే అవ్వాలన్నా మీరు బాడీ లోపల మెయిన్ కోడ్ అని రాస్తారు. ఓకేనా. ఇవి పైన అన్నీ బ్రౌజర్కి సంబంధించి మనకు అవసరం లేదు, మనకి యూజర్ కనిపించేది బాడీలో ఉండేది మాత్రమే. నెక్స్ట్ మీరు ఇక్కడ పైన బ్రౌజర్ ట్యాబ్లో చూస్తే డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇది టైటిల్. ఇక మనకి టైటిల్ డాక్యుమెంట్ అని ఉంది చూడు, ఇది టైటిల్ అనమాట. సో మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, అమెజాన్ ఓపెన్ చేస్తే మనకి పైన ఇండియాస్ ఆన్లైన్ షాపింగ్ సైట్ అని ఉంది, ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్ షాపింగ్ సైట్, ఇదంతా టైటిల్ అనమాట. వాళ్ళు ఇచ్చిన పేజ్కి టైటిల్ పెట్టుకున్నారు. అలాగే మనకు టైటిల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నా పేరే టైటిల్గా పెట్టుకుంటా, శరద్ వంశీ అని. రిఫ్రెష్ చేస్తాను చూడండి, టైటిల్ శరద్ వంశీ అని మారిపోయింది. ఓకేనా. సో ఈ టైటిల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకా నేమ్ అవన్నీ మనకి బ్రౌజర్కి సంబంధించి అవన్నీ ఎక్కడ ఉంటే తర్వాత చెప్తాను, ప్రజెంట్ మనకు అవసరం లేదు. సో ప్రజెంట్ చూస్తే టైటిల్ ఇక పైన డిస్ప్లే అవుతుంది, బాడీలో ఏం రాసినా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి చెప్పాం కదా, రన్ స్టార్ట్ డీబగ్గింగ్. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఇక కింద గో లైవ్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇది ఒక ఎక్స్టెన్షన్ అనమాట, లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్. క్లిక్ చేసామనుకోండి ఇది రన్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఏమంటే, ఇప్పుడు గో లైవ్లో చెక్ చేయండి, నేను కంటెంట్ న్యూ అని టైప్ చేసి సేవ్ చేశా. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక అప్డేట్ అయిపోయింది కంటెంట్ న్యూ అనేది. ఓకేనా. బట్ ఇవి సర్వర్ స్టాప్ చేస్తున్నాను, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే సర్వర్ స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేస్తున్నా, కంటెంట్ న్యూ అని ఉంది, మళ్ళీ న్యూ అనేది ఇంకో 3 టైమ్స్ రాస్తున్నా, సేవ్ చేశా. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇక మనకి ఇది అప్డేట్ అవ్వలేదు, రిఫ్రెష్ క్లిక్ చేశాక అప్డేట్ అయ్యింది. సో నార్మల్ రన్లో మనకు కోడ్ అప్డేట్ చేసిన వెంటనే ఇక రిఫ్లెక్ట్ అవ్వదు, రిఫ్రెష్ క్లిక్ చేసినా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ లైవ్ సర్వర్ ఎలా అంటే మనం ఇక సేవ్ చేసిన వెంటనే కోడ్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అదే రెండిట్లో డిఫరెన్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా HTML అంటే ఏంటి, దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తే మీకు అర్థమైనా అనుకుంటున్నాను. అలాగే మీరు ఇక్కడ బాగా గమనించినదైతే లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి. ఈ మిడిల్లో ఇవన్నీ రాసాం, HTML అని రాసినాం, బాడీ అని రాసినాం, HTML 2 టైమ్స్ రాసాం, హెడ్ 2 టైమ్స్ ఉంది. సో ఇవన్నీ ట్యాగ్స్ అంటారు. ఓకేనా. మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ట్యాగ్స్, యాట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్ అని ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మనము ట్యాగ్స్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటివి, అలాగే HTMLలో బేసిక్ ట్యాగ్స్ ఉంటాయి. అంటే మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ HTML వెబ్సైట్ కోడింగ్ చేసినప్పుడు ఏవి యూజ్ చేస్తాం, ఈ ట్యాగ్స్ అయితే 95% ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తాం, ఇంకా 5% మన యూజ్ కేస్ బట్టి ట్యాగ్స్ మారుతుంటాయి. సో ట్యాగ్స్ చాలా ఉంటాయి యూజెస్ బట్టి, అన్నీ చెప్పలేము మనము. బట్ 95% ఏవైతే యూజ్ చేస్తామో ఆ ట్యాగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో గైస్ ఈ వీడియో మీకు అర్థమైందని కామెంట్ చేయండి, అర్థం కాకపోతే అసలు నువ్వు ఏం చెప్పినావు నీకన్నా అర్థమైందే అని కూడా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ డైరెక్ట్గా చెప్పండి, అసలు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే దానికి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.